పవన్ కళ్యాణ్ గారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తను వెంటనే స్పందించి ఉప్పాల హారికకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చినాక మహిళలకు పూర్తిగా రక్షణ కరువయ్యింది. గతంలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టి అమ్మాయిలను చాలా ఇబ్బంది పెట్టారు. రాజమండ్రిలో ఒక నర్సుని ఇదే విధంగా ఇబ్బందికి గురి చేశారు. అనంతపురంలో కూడా ఇంటర్ విద్యార్థిని 6 నెలలుగా చిత్రహింసలు పెట్టి గ్యాంగ్ రేప్ చేశారు. ఇప్పుడు రంగరాయి వైద్య కళాశాలలో ల్యాబ్ అసిస్టెంట్ తను అమ్మాయిల ఒక బాడీ పార్ట్స్ని ఫొటోస్ తీసి వాళ్ళకి పంపించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని లైంగికంగాను ఇబ్బంది పెట్టడం ఇది కరెక్టేనా? ఇలా వాళ్ళకి ఎంత ధైర్యం? కూటమి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ అండదండాలు చూసుకొని ఏం చేస్తే ఏమి కాదు అనే ధైర్యంతో ఈ దారుణానికి పాల్పడుతున్నారు. గవర్నమెంట్ కాలేజెస్లో చేరాలంటేనే విద్యార్థులు భయపడుతున్నారు. ఈ హోంమంత్రి మహిళ ఇన్ని సంఘటనలు జరుగుతుంటే పట్టించుకోకుండా వారికి కఠిన శిక్షలు వెంటనే అమలు జరిపించాలి. కానీ జగన్ గురించి ప్రెస్ మీట్స్ పెట్టడం తప్ప తనకు వేరే పనే లేనట్టుగా ఉన్నారు. అమ్మాయిలను ఇంత దారుణంగా ఈ సాక్షి బయట పెట్టడంతోనే ఈ కాలేజ్ విషయం కూడా, రంగరాయి కాలేజ్ విషయం కూడా ఈ బయటకు వచ్చింది. కేవలం సస్పెండ్ చేయడం కాదు, కావాల్సిన కఠినమైన శిక్ష. ఇంకొకసారి వేరొకరు చేయాలన్నా కూడా భయం అనేది ఉండాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంతమంది కలిసి కూడా ఇంతమంది పాలన చేస్తే కూడా మళ్ళీ అమ్మాయిలకు భద్రత అనేది లేకపోవడం రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి, కానీ తగ్గడం లేదు. ఈ చర్యలు చాతగాని ప్రభుత్వం అనుకోవాలన్నా కూటమి ప్రభుత్వం వెంటనే కఠినమైన శిక్ష విధించాలని, న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.